ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ. నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ. పరిశుద్ధులలో నీ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము నే పొందుటకు, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము నే పొందుటకు, ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వవిజేతవు సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వవిజేతవు సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ధ్యానం కొరకై సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుదాం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి.
నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చూడండి, ఈ వాక్య భాగంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శ్రేష్టమైన సంగతులను నేను చెప్తాను వినండి అనే మాటని ఈ పూట మనం కొంతసేపు ధ్యానించాలి. ఎందుకంటే అనేక విషయాలు మనం వింటున్నాము. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి, కొన్ని భయాన్ని కలిగించేవి, కొన్ని ఆలోచనలు కలిగించేవి, కొన్ని సంతోషాన్ని కలిగించేవి. అన్నీ ఒకటి కాదు. ఇలాంటి వ్యత్యాసం కలిగిన విషయాలని మనం వింటుంటాము, వాటికి మనం లోనవుతుంటాము. వీటన్నిటికంటే మరీ ముఖ్యమైనది ఏవి శ్రేష్టమైనవి, ఏవి అల్పమైనవి అనేది చాలా శ్రేష్టమైనది. ఇవి మనం గుర్తించకపోతే మనం అనేక అనర్థాలకి పాల్పడవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్పమైన సంగతులు కొన్ని ఉంటాయి. వాటిల్ని మన చెవి దగ్గరికి రానివ్వకూడదు. వాటిల్ని మన హృదయపు గుమ్మము యొద్దకి దాటనివ్వకూడదు. మనం ఈ వివేకం కలిగిన వారమే అయితే మనం ఆశీర్వాదకరమైన అనుభూతిలో మనం సాక్షిగా ప్రభు కొరకై బ్రతకగలుగుతాము. ఎందుకంటే మనం వినే విషయాలే మన మనసుని స్థిరపరిచేవి, మన మనసుని చెడిపేవి కూడా. అన్నప్పుడు ఈ మనసుకి చేటును కలిగించేవి, ఆధ్యాత్మికమైన జీవితానికి ముప్పు తెచ్చేవి ఏవైనా మనకు ఎదురైతే వాటిని ఎప్పటికప్పుడు తుంచి పడేయాలి. వాటిని మన దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. శ్రేష్టమైన సంగతులను మనం ఖర్చు పెట్టి అయినప్పటికీ కూడా వాటిని పొందుకోవాలి. వాటి ద్వారా మనము ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ శ్రేష్టమైన సంగతులను నేను చెప్పేదను వినుడి అన్నాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. వాటిని నేను ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు నేను మీకు ఈ పూట జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యంలో ఎలా వ్రాయబడి ఉంది: కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఎంత వివేకం కలిగి అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తున్నాడు అనేది ఈ పదాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుందండి. ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, సంతోషముగా ఉండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను. ఈ రోజున సంతోషాన్ని, బ్రతుకులో ఉండవలసిన సుఖాన్ని, ఈ రెండింటిని విడిచి మరి దేని కొరకో ప్రాకులాడుతున్న ప్రాకులాట మనిషిలో కనిపిస్తుంది. అనేకులలో మనం గుర్తించగలుగుతామండి. ఉన్నదానితో సంతోషంగా, ఉన్నదానితో సుఖంగా, ఆనందంగా బ్రతకగలుగుతున్నారా అంటే లేదు. ఉన్నదాన్ని ప్రక్కన పెట్టి ఇంకేదో సంపాదించి, సాధించి, కూడగట్టి, మూటగట్టి మిగలబెట్టాలన్న కాంక్షతో ఈ రోజున సుఖానికి, సంతోషానికి నోచుకోలేని వ్యక్తులుగా అనేక మంది కనిపిస్తున్నారండి. నా మట్టుకు నేను చాలామందిని చూస్తాను. ఇంకా వీళ్ళకి ఏం కావాలరా బాబు అనిపిస్తుందండి. అంత ఉంది, అన్నీ ఉన్నాయి, అంత సమృద్ధి ఉంది. కానీ ఇంకా దేని కొరకు వెతుకులాట. ఇంకెంతో పొందుకోవాలి, ఇంకెంతో సాధించాలి, ఇంకెంతో నేను సంపాదించాలన్న ఆరాటం తప్ప ఉన్న దానిని సంతోషంగా, ఆనందంగా అనుభవిస్తూ ప్రభు కొరకై పత్రికగా నిలవాలన్న కాంక్ష కలిగి దేవుడి నాటికి ఈ కృపనిచ్చాడు. దేవుడు ఈ స్థితికి నన్ను తీసుకుని వచ్చాడు, దేవుడు ఈ స్థితిలో నన్ను ఉంచాడు అనే సంతృప్తి ఈ రోజున ఎక్కడ కనిపిస్తుందండి? నా మట్టుకు నేను చాలామందిని చూశాను, నేను ఆశ్చర్యపడ్డాను కూడా. ఇంకెంత సంపాదిస్తారు, ఇంకెంత కావాలి, ఇంకెంత అవసరము, మరి వీళ్ళు పడే పాటలకి ఏంటి అర్థం ఏంటి? అందుకే ఈ భక్తుడు చెబుతున్నాడు, నా మట్టుకు సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుకొనుట కంటెను శ్రేష్టమైంది మరొకటి లేదు బాబా. ఏ స్థితిలో దేవుడు ఉంచితే, ఎలా ప్రభు మనల్ని నడిపిస్తే ఆ మార్గంలో సంతోషంగా బ్రతకడం కంటే శ్రేష్టమైంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ దైవ సంబంధమైన సంతృప్తిని మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఉంచిన స్థితిలో సంతోషంగా బ్రతకగలగాలి. ఇది శ్రేష్టమైంది. నాకు అది లేదు, ఇది లేదు, ఇంత లేదు, అంత లేదు,
ఎప్పుడు కొంతమందికి సణుగుడేనండి. కనీసం ఉన్నదాన్ని స్తోత్రం చెప్పి కూడా వాళ్ళు అనుభవించలేరండి. ఈ స్థితిలో దేవుడు పెట్టాడు, ఈ స్థితిలో దేవునికి నేను స్తుతి చెల్లించాలన్న కృతజ్ఞత కలిగిన హృదయం కూడా ఉండదండి. ఏదో కొదువ, ఏదో లేమి, ఏదో కొరత, ఏదో సణుగు. అందుకే వాక్యంలో మనం చదువుతాము, సణుగులు సంశయములను మాని, అవి మానాలి. వాటిల్లో మనం చిక్కబడిపోకూడదు. ఎన్నటికీ మనం దేవునికి కృతజ్ఞులమై ఆయన ఇచ్చిన స్థితిలో, ఆయన ఉంచిన స్థితిలో సంతృప్తి కలిగి సంతోషంగా సుఖంగా బ్రతకాలి అనేది ఈ శ్రేష్టమైన సందేశం. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూసారండి, ఓ బలులు అర్పించడము, పొట్టేళ్ల కొవ్వును అర్పించడం, వాటికంటే దేని యందు దేవుడు సంతోషిస్తాడు, దేని యందు ఆయన ఆనందిస్తాడు, దేని యందు ఆయనకు ఆనందం కలుగుతుంది అనంటే ఆయన మాట వినుట వలన. అసలు ఆయన మాటే వినకుండా మనం ఏం చేస్తే ఏం ప్రయోజనం అండి? ఆయన మాట కదా మనకు శ్రేష్టం, ఆయన మాట కదా మనకు ఉత్తమం, ఆయన మాటలో కదా మనకు ఆశీర్వాదం. ఆయన మాట వినకుండా ఆయనకు వేదనను కలిగించి, ఆయన హృదయంలో గాయాన్ని పుట్టించి, ఆయన మనసులో స్థానాన్ని కోల్పోయి మనం ఎన్ని అర్పణలు, ఎన్ని బలులు, ఎన్ని కానుకలు తీసుకుని వెళ్ళి ఆయన సంతృప్తి పరచాలి అని అనుకుంటే సంతృప్తి కలుగుతుందండి, ఆయన సంతోషపరచగలమండి. మాట వినుట శ్రేష్టం. ఏం చెప్పాడు సౌలుకి? అమాలేకీయులను హతం చేసి ఆ అమాలేకుల ఆత్మను మట్టి చేయాలి అని కదా దేవుడు చెప్పింది. మరి ఎందుకు సౌలు బలమైన వాటిని తీసుకొచ్చుకొని బక్కాట్లు అన్నిటిని చంపి, నేను అది చేశాను, ఇది చేశాను, అంత భక్తి, ఇంత భక్తి, అంత శక్తి అని ప్రలాపాలు పలుకుతున్నాడే కానీ చేసిందేంటి? మొదట ఆయన చెప్పినట్లుగా వెళ్ళి ఆయన చెప్పిన పని పూర్తి చేసి వస్తే అది కదా ఆయనకు సంతోషం. ఏం సౌలా, ఎందుకు తీసుకొచ్చుకున్నావు వీటిలన్నిటిలంటే నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి అంటాడు. ఇప్పుడు బలి ముఖ్యమా, అర్పణలు ముఖ్యమా, దేవుని మాట వినుట శ్రేష్టమా? నా ప్రియమైన సహోదరులారా, మనలో ఇలాంటి అవివేకమైనటువంటి అనుభవాలు పొడచొప్పకూడదండి. ఏది శ్రేష్టము? ఒక దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు సేవ నేర్చుకోవడానికని వచ్చాడంట. అప్పుడు ఈ గొప్ప పెద్ద దైవజనుడు అన్నాడు, బాబు, సేవ చేయడం అంటే చాలా విధేయతతో కూడింది, వినయంతో కూడింది. మరి నీకు అలాంటి అనుభవం ఉందో లేదో అట్లంటే ఆ యవనస్తుడు అన్నాడట, పాస్టర్ గారండి, ఎంత పని చేయమంటే అంత పని చేస్తాను, మీరు ఏం చేయమంటే అది చేస్తానండి అని అన్నాడంట. అప్పుడు గొప్ప పెద్ద దైవజనుడు అన్నాడు, మేడ మీదకెళ్ళు, అక్కడ నా గది ఉంటుంది, ఆ గదిలో భోజనం చేసే సిరామిక్ ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ జాగ్రత్తగా తీసుకొని రా, అది నేను సింగపూర్లో కొనుక్కొచ్చుకున్నాను, చాలా విలువైంది, చాలా కాస్ట్లీ, అది జాగ్రత్తగా పట్టుకురాపో అన్నాడంట. అప్పుడు యవనస్తుడు, నన్ను సేవలో చేర్చుకున్నాడు, నాకు పరిచర్య కూడా అప్పగించాడు, ఇక సంతోషం అని మెట్లకి పైకి వెళ్ళాడు గదిలోకి. ఆ గదిలో ఒక భోజనం చేసే ప్లేట్ ఉంది. సరే, ఆ ప్లేట్ తీసుకొని మెట్లు దిగి వస్తున్నాడు. ఇంకొక 5-6 మెట్లు దిగితే కిందకి దిగేస్తాడు. అంతలో పాస్టర్ గారు అన్నాడట, ఏ తమ్ముడు, ఆ ప్లేట్ కిందేసాయి అన్నాడంట. ఆ తమ్ముడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏంటి ప్లేట్ కిందేసేయమంటున్నాడు ఏంటి? మరలా రెండోసారి చెప్పాడు పాస్టర్ గారు, ఏ తమ్ముడు, ఆ ప్లేట్ కిందేసాయి అన్నాడట. ఆ తమ్ముడు ఆ ప్లేట్ పట్టుకొని ఉన్నాడు. మూడోసారి కూడా చెప్పాడు పాస్టర్ గారు, ఆ ప్లేట్ కిందేసేవయ్యా అట్లా అంటే ఆ పాస్టర్ గారితో అంటాడట, తమ్ముడు, పాస్టర్ గారు ఇది సింగపూర్ నుంచి తెచ్చాను అన్నారు కదా, ఇది చాలా కాస్ట్లీ అన్నారు కదా అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడట, చూసావనైనా, సేవకి సంబంధించిన లక్షణాలు నీలో కనిపించట్లేదు, నీవు ప్లేట్ విలువ చూసేవే కానీ సేవకుని యొక్క మాట విలువ నీకు తెలియదు. నేనేం చెప్పాను? ఆ ప్లేట్ కిందేసేయి అన్నాను. ఆ ప్లేట్ కాస్ట్లీ కంటే కూడా, ఖర్చు కంటే
లేకపోతే ఆ ప్లేటుకున్న విలువ కంటే సావుకుని మాట విలువ అని నువ్వు ఎంచి ఉంటే నువ్వు దీవించబడి ఉండేవాడివి. కనుక సేవలో నీవు నడిపించబడడానికి నీవు మొదట వినయం నేర్చుకోవాలి, శ్రేష్టమైనది ఏంటో గ్రహించాలి. ఆఫ్టర్ ప్లేట్ విలువ అనుకున్నావే కానీ ఒక సేవకుని మాట ఎంత ఘనమైనది, ఆ మాటకు నేను లోపడాలి కదన్న వివేకం నీకు లేకుండా పోయింది కదా. నిజమే నా ప్రియమైన సహోదరులారా, మనం ఏదో చేసేస్తున్నామని, మనం ఏదో అర్పించేస్తున్నామని, మనం ఏదో తీసుకొని వచ్చానికి ముడుపులు చెల్లించి మూటలు అప్పగిస్తున్నామని, బలి అర్పణలు అర్పిస్తున్నామని కాదు, కానీ దేవుని మాటకి మనం ఎంత లోబడుతున్నాము, ఆయన మాటకి ఎంత విలువిచ్చి ఘనపరుస్తున్నామనేది శ్రేష్టమైనదండి. అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేది. గనుక నా ప్రియమైన సహోదరులారా, శ్రేష్టమైనది మాట వినుట. మరొక్క విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చూసారండి, ఇక్కడ అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమే శ్రేష్టమంట. మణులు మాణిక్యాలు సంపాదించుకొని చేతులకి ఉంగరాలు, మెడలో గొలుసులు, ఇంకా ఇంట్లో పరికరాలు, ఇలాంటి ఘనమైన వాటిల్ని ఎన్నో కూర్చి పేర్చుకునే దానికంటే ఈ అపరంజి కంటే జ్ఞానం, దైవజ్ఞానం, ఈ దైవజ్ఞానం చాలా విలువైనదండి. ఈ దైవ సంబంధమైన జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే మనం ఎలా నడవాలి, ఎలా నిలవాలి, ఎలా బ్రతకాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఇవన్నీ జ్ఞాన సంపద అండి. కొంతమంది చూడండి, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా ఎంత జ్ఞానంగా చేస్తారో, మాట్లాడే మాట జ్ఞానంగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కడ నిలిచినా వాళ్ళకి ఘనత ఉంటుంది, గౌరవం ఉంటుందండి. ఎవరికి? జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి కాదు, జ్ఞానం లేకుండా బ్రతికే వాళ్ళకి కాదు, జ్ఞానం లేకుండా మసులుకునే వాళ్ళకి కాదు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, అతన్ని ఏమంటారు? అసహించుకుంటారు. అతనితో మాట్లాడడానికి ఇష్టపడరండి, అతనికి విలువ ఇవ్వరండి. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, ఆధిక్యతలు ఉండొచ్చు, ఆధిపత్యాలు ఉండొచ్చు, కానీ అతని మాట జ్ఞానంతో లేదనుకోండి అతన్ని దగ్గర కూడా రానివ్వరండి. కొందరికి ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు ఇవేమి ఉండవు, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే అంత విలువైన మాటలు మాట్లాడుతుంటారు. సమాజంలో వారికి ఘనత కలుగుతుంది, సమాజంలో వారికి విలువ కలుగుతుంది. కుటుంబపు వ్యవస్థలో జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు కనుక వాళ్ళకి కుటుంబంలో విలువ ఉంటుంది. కాస్త చొరవ తీసుకుని మాట్లాడుతున్నాను మరోలో భావించకండి. ఈ రోజున తల్లిదండ్రులకి పిల్లల దగ్గర ఎందుకు విలువ లేదు? పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు గౌరవించట్లేదు, ఘనపరచట్లేదు, లోబడట్లేదు అంటే ఆ పిల్లల దగ్గర ఎలాగ మాట్లాడాలనో జ్ఞానం కలిగి ఉంటే కదా. పిల్లల దగ్గర మాట్లాడకూడని మాటలు మాట్లాడి పిల్లల దగ్గర ఉన్న విలువను పోగొట్టుకొని కుటుంబంలో విలువలేని బ్రతుకుతుంటే అది ఎంతవరకు మనకు సబబు? ఆ రీతిగాని పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా మాట్లాడాలి, అన్నదమ్ములతో ఎలా మెసులుకోవాలి, ఇవన్నీ జ్ఞానంతో కూడిన అనుభవాలు. ఇది జ్ఞాన సంపద. డబ్బుతో జ్ఞానాన్ని కొనలేమండి, ఆస్తులతో జ్ఞానాన్ని కొనలేమండి, ఈ లోక సంబంధమైన వాటితో మనం జ్ఞానాన్ని పొందుకోలేమండి. మరి ఎలా కలుగుతుంది జ్ఞానం? వాక్యం అంటుంది, మీకు ఎవరికైనా జ్ఞానం కొద్దువై ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అని ప్రభు చెప్పాడు. ప్రభు దగ్గర ఈ జ్ఞానాన్ని పొందుకోవాలి. నాయన నాకు ఆస్తినివ్వు, అంతస్తునివ్వు, నాకు ప్రమోషన్, వీటికంటే కూడా జ్ఞానాన్ని మనం అడగాలి, జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. పిల్లరా, ఎక్కడ నిలిచిన ఘనతకు దారితీస్తుంది జ్ఞానం, సంతోషానికి దారితీస్తుంది జ్ఞానం. మరి శత్రువుల దేశంలో బబులోనులో దానియేలు ఉన్నాడు, జ్ఞానాత్మ కలిగిన వాడంట, అతని జ్ఞానానికి మితి లేదంట. వాళ్ళందరూ ఆ జ్ఞానాన్ని చూసి నివ్వెర్రపోయారట. ఆ దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు శత్రువుల దేశమా, అరణ్యమా, ఎడారినా అవి కాదు, ఎక్కడ నిలిచిన ఘనతాస్పదముగా మనం బ్రతకగలుగుతాము, ఉన్నత స్థితికి మనం రాగలుగుతాము. అంతేకాదు
దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకొని ఆ దేవునిని ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా మహిమపరచాలి, ఆ దేవుని సన్నిధిలో ఎలా మన నడవడి సరిచూసుకోవాలనేది కూడా జ్ఞానమే మనకు బోధిస్తుంది. కనుక ఏది శ్రేష్టము? అపరంజి, వెండి, బంగారాల కంటే కూడా జ్ఞానమే శ్రేష్టం. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 84వ కీర్తన 10వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరములో ఒక్క దినము అంటే దేవుని మందిరంలో ఒక్క దినమే గడపాలని కాదు, ఒక్క దినము ఎంత శ్రేష్టమో చెప్తున్నాడు. ఒక దినం గడిపితే చాలంట, 1000 దినాల ఆశీర్వాదం వచ్చేస్తుందంట. అంచేత సంవత్సరానికి ఒక రోజు వెళ్తే సరిపోతుంది, సంవత్సరానికి ఒక 10 రోజులు వెళ్తే ఇది కాదు. దేవుని సన్నిధిలో ఒక్క దినము అనేది ఎంత శ్రేష్టమో చెప్తున్నాడు, కానీ ఈ ఒక్క దినం చాలని చెప్పట్లే. ఎంత శ్రేష్టమో? 1000 దినముల కంటే శ్రేష్టం అంటే 1000 దినాలు నీవు దేవుని సన్నిధిలో గడిపిన సమయము ఎంత శ్రేష్టమైనదో ఆ 1000 దినాల శ్రేష్టం ఒక్క దినమే దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. అంటే ఒక్కొక్క దినం అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. దేవుని మందిరంలో మనం గడిపే శ్రేష్టమైన దినాలు. ఒక చిన్న ప్రశ్న, దేవుని మందిరానికి మీకు ఎలాంటి సహవాసం ఉంది? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారు? దేవుని మందిరానికి మీకు ఆ సత్సంబంధం ఉందా? ఆ సహవాస అనుభవాలు ఉన్నాయా? దేవుని మందిరంలో ఒక దినము గడిపే ఆధ్యాత్మికమైన విలువల్ని ఏనాడైనా గ్రహించారా? లేదు నేను పండగ రోజు మాత్రమే కనబడతానండి దేవుని మందిరంలో అంటారా? ఎన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నారో, ఎంత ఆశీర్వాదం జారవిడుచుకుంటున్నారో ఆలోచించాలి. ఏది శ్రేష్టం? దేవుని మందిరంలో మన దినములను గడపడం, దేవుని మందిరంలో మన దినములను వెళ్ళబుచ్చడం అనేది ఎంత శ్రేష్టమైనదో. నా ప్రియమైన సహోదరులారా, కొరహ కుమారుల కీర్తనలు రాశారు కదండి, 84వ కీర్తనలో, పిచ్చుకలకు నివాసం దొరికినట్లుగా మాకు నివాసం కావాలని, నీ బలిపీఠం దగ్గర కాచుకొని ఉంటామని, నీ మందిరావరణమును చూడవలనని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటలన్నీ ఆత్మీయుని గుండెల్లో ఉన్న కోరికలండి, ఆచారాలు కాదు. వారి హృదయాలలో చోటు చేసుకుని ఉన్న అభిష్టం, అభిలాష శ్రేష్టమైనవి కదా ఇవి. వీటిని మనం అలవర్చుకోవాలి, వీటి యందు ఆశ కలిగి బ్రతకాలి. ఈ శ్రేష్టమైన వాటిని జార విడుచుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. శ్రేష్టమైన వాటిని నేను చెప్తాను, ఆలకించుడి అని సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాటని ఎంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. నిజమే, ఏమి శ్రేష్టమైనవో ఒక్కొక్కటిగా 4 విషయాలు మేము ధ్యానించుకుంటూ వచ్చాము నాయన. ప్రభువా, మేము సుఖముగాను సంతోషంగాను ఉండుట శ్రేష్టం, నీ మాట వినుట శ్రేష్టం, జ్ఞానం సంపాదించుకున్నట శ్రేష్టం, నీ మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్టం. ఇలాంటి శ్రేష్టమైన వాటిని మేము పొందుకోవడానికి వివేకమును ఆలోచనను మీరు మాకు అనుగ్రహించి మా చేతిని పట్టి నడిపించి మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని, వారి కుటుంబాలని ఆశీర్వదించమని, ఈ మాటల చేత ఒక్కొక్కరిని కనువిప్పు కలిగించి వివేకమును అనుగ్రహించి మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, ఈ అనుదిన కృప అనే ప్రతిదినము వచ్చే ఈ క్లుప్త సందేశాలని ఇంకా అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు చేరవేయండి. మీరు ఆశీర్వదించబడుతూ ఈ ఆశీర్వాదంలోనికి అనేకుల్ని ఆహ్వానించండి. ప్రభు మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.